ఈరోజు మన యొక్క వాక్య వర్తమాన ధ్యానాంశం, సమస్తము లోబడుచున్నవి ఒక్క మనిషి హృదయం తప్ప. ఉదయకాలమును ఏకీభవించిన మీ కుటుంబాలకి శుభములు కలుగునుగాక. ఒకరోజు శిష్యులు దోణిలో వెళ్ళుచుండగా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడును. మత్తయి సువార్త 8:24. అప్పుడు యేసు సముద్రములో మాట్లాడగా సముద్రము వెంటనే ఆయన మాటకు లోబడి నిమ్మలమయ్యింది. వెలుగు కలుగునుగాకనే పలుకగా వెలుగు కలిగింది. అనగా దేవుడు ప్రకృతితో మాట్లాడగా ప్రకృతి ఆయన మాటకు లోబడింది. దయ్యాలతో మాట్లాడగా దయ్యాలు వణికి పారిపోయాయి. సమాధితో మాట్లాడగా సమాధి తాను కలిగిన మృతువును అప్పగించింది. జాగ్రత్తగా పరిశీలిస్తే సమస్తము ఆయన మాటకు లోబడుతున్నాయి, ఒక్క మానవ హృదయం తప్ప. ఆయన మాటకు, ఆయన వాక్యానికి లోబడేవాడిగా ఉన్నావా? లేక ఆయన వద్దన్న పనిచేస్తూ నీ ఇష్టానుసారముగా జీవిస్తున్నావా? ఈరోజు నీ హృదయం ఏ స్థితిలో ఉందో ఒకసారి పరిశీలించుకొని ఆయన మాటకు విధేయతను కనబరుచుమని మనవి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని నిర్గమాకాండం 19:5-6 చెప్పబడింది. ఈరోజు వాక్య ధ్యానములు ఏకీభవించి ఉన్న మీ అందరి కుటుంబాలని దేవుడు దీవించునుగాక. ఆమేన్.